తెలంగాణ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఆక్రమణను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ పనిని హైడ్రాకు అప్పగించింది సర్కార్. మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే చేసి కోల్చాల్సిన నిర్మాణాలకు మార్కింగ్ వేస్తోంది. పాత బస్తీ పరిధిలోని శంకర్ నగర్, చాదర్ఘాట్, మూసానగర్ హైడ్రా అధికారులు మార్కింగ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పలు చోట్ల బాధితుల నుంచి ప్రతిఘటన ఎదురవగా పోలీసులు వారికి సర్ది చెప్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమణల్లో సర్వే చేసేందుకు ప్రభుత్వం 25 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. కాగా ఈ బృందంలో ఒక తహసీల్దార్, 5గురు అధికారులు ఉన్నారు. మూసీ 55 కిలోమీటర్ల మేర ప్రక్షాళన చేయనున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో ఇప్పటి వరకు 2166 ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఇవన్నీ కూడా మూసీ ఆక్రమించి నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే బాధితులకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వనుంది. దీంతో పలు చోట్ల బాధితులు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. అయితే వారికి కేటాయించే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పటికే మంత్రులు పరిశీలించారు. ప్రభుత్వం అనుకున్నట్లు మూసీలోని ఆక్రమణను తొలగించి ప్రక్షాళన చేపడితే నది అందంగా మారే అవకాశం ఉంది. హైదరాబాద్ పాత బస్తీ బహదూర్పురా నియోజకవర్గంలో మూసీ నది రివర్ బెడ్ లో ఉన్న ఇండ్ల వివరాలను రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేశారు. పాత బస్తీ కిషన్ బాగ్, అసద్ బాబా నగర్, నంది ముసలైగూడ ప్రాంతాలలో రెవెన్యూ అధికారులు 5 టీంలుగా ఏర్పడి పోలీసుల సహాయంతో సర్వే చేస్తూ మార్కింగ్ చేశారు. దాదాపు 386 ఇళ్లను మూసీ రివర్ బెడ్ లోకి వస్తున్నాయి. బహదూర్పురా తహసీల్దార్ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో 5 టీంలు సర్వే చేశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ చైతన్యపురిలో మాత్రం ఉద్రిక్తతకు దారితీసింది. మూసీ వెంట సర్వేకు వెళ్లిన తహసీల్దార్ బృందాన్ని అడ్డుకున్నారు స్థానికులు. చైతన్యపురి, వెంకటసాయి నగర్లో మార్క్ వేసేందుకు వెళ్లిన ఎంఆర్డీసీ అధికారులను అడ్డగించి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లోనూ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. మూసీ బఫర్ జోన్లోని నిర్మాణాలకు మార్కింగ్ చేసిన అధికారులతో వాగ్వాదానికి దిగారు స్థానికులు. హైదరాబాద్ ఉప్పల్లో కూడా తీవ్ర ఉద్రిక్తత తప్పలేదు. మూసీ పరివాహక ప్రాంతాలైన రామాంతపూర్, భగాయత్, కేసీఆర్ నగర్, కేటీఆర్ నగర్, బాలకృష్ణానగర్లలో సర్వే చేసి 230 ఇళ్లకు మున్సిపల్ సిబ్బంది రివర్ బెడ్ మార్కింగ్ చేశారు. దీంతో హైడ్రా అధికారులు కూల్చివేస్తారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇండ్లను హైడ్రా అధికారులు కూల్చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. ఇక్కడున్న ఇండ్లన్నీ మహిళల పేరు మీదనే ఉన్నాయని, తమ జోలికి వస్తే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మొత్తానికి మూసీ పరిరక్షణ కోసం, మూసీ ప్రక్షాళన కోసం రేవంత్ సర్కార్ చాలా దూకుడుగా ముందుకెళ్తోంది. అయితే ఇంతటి పెద్ద కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటన్నిటిని అధిగమిస్తూ మూసీ ప్రక్షాళనకు అడుగులు పడాల్సి వస్తుంది. గతంలో ఎవరు చేయనటువంటి సాహసం ఈసారి రేవంత్ రెడ్డి చేస్తుండని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అయితే మూసీ ప్రక్షాళన అనేది ఒక అందరికీ కళనే చెప్పాలి. సో ఆ కళ సాకారం అయ్యే దిశగా వేస్తున్నటువంటి అడుగుల్లో భాగంగా చాలా మంది పేదలు వాళ్ళ ఇళ్లను కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఇట్లా నేపథ్యంలో ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ కొంచెం
వ్యూహాత్మకంగా ముందు జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎవరైతే ఇళ్లు కోల్పోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో, కంప్లీట్ FTL పరిధిలో ఇండ్లు కట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇండ్లు కేటాయించి, సో ఇప్పటి వరకు అక్కడ 2166 ఇళ్లను ఇప్పటి వరకు అంటే రివర్ బెడ్ లో ఉన్నటువంటి ఇళ్లను గుర్తించడం జరిగింది. సో రివర్ బెడ్ లో దాదాపు 25 ప్రత్యేకమైనటువంటి బృందాలు కూడా చేరుకున్నాయి. సో దీంట్లో మీరు ఇందాక చెప్పినట్టు ఒక తహసీల్దార్ తో పాటు ఇంకొక 5 ఆఫీసర్స్ కూడా ఉంటారు వీటన్నిటిని గుర్తించేటువంటి క్రమంలో. సో ఇట్లా నేపథ్యంలో FTL నిర్మాణాలకు FTL లో ఉండి నిర్మాణం చేసుకొని ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆధార్ కార్డులు సేకరిస్తున్నారు, వాళ్ళ కుటుంబ డీటెయిల్స్ అన్ని సేకరిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ముందే ఇళ్లకు సంబంధించినటువంటి కాగితాలు ముందే ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళ సామాన్లను కూడా అధికారులు స్వయంగా వాళ్ళ వాహనాల్లో అక్కడికి చేర్చిన తర్వాతనే ఈ ఇండ్లను కూలగొట్టేటువంటి క్రమం నడుస్తుంది. బట్ ఇట్లాంటి నడిచేటువంటి క్రమంలో అక్కడక్కడ సర్వే కోసం వచ్చినటువంటి అధికారులకు మాత్రం కొన్ని తిప్పలు తప్పట్లేదు. సో ఇందాక మీరు చెప్పినట్టు రమంతపూర్ కానీ, చైతన్యపూర్ కానీ, ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో, రాజేంద్ర నగర్ లాంటి ప్రాంతాల్లో అధికారులందరినీ కూడా అక్కడినటువంటి ప్రజలు అడ్డుకుంటున్నారు. కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతోంది. సో భారీ పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు సర్వే చేస్తున్నారు. సర్వే చేసి ఆ ఇండ్లు ఎక్కడెక్కడైతే FTL పరిధిలో ఉన్నాయో వాటన్నిటిని కూడా అధికారులు మార్క్ చేస్తున్నారు. కేవలం మార్కింగ్ కే ఇంత భారీ భద్రత మధ్యలో వెళ్తున్నటువంటి క్రమంలో నెక్స్ట్ అంటే జనరల్ గా అయితే FTL పరిధిలో ఉన్నటువంటి ఇండ్లను ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుండా కూడా కూల్ చేయొచ్చు. అవి ఆల్రెడీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే హైడ్రా పైన తీవ్ర వ్యతిరేకత సిటీలో ఎదురవుతోంది. పేదవాళ్లను ముట్టుకోవట్లేదు, పేదవాళ్ల ఇళ్లను ముట్టుకోవట్లేదు, పెద్దవాళ్ల ఇండ్లను ముట్టుకోవట్లేదు, పేదవాళ్ల ఇండ్లు మాత్రం కూలగొడుతున్నారు. పెద్దలను కొట్టి ఆ తర్వాత పేదలను కొట్టండి, అప్పుడే ప్రజలకు నమ్మకం వస్తుంది అన్నటువంటి వాదనలు ఇప్పటికే ప్రతిపక్షం నుంచి కూడా బలంగా వినిపిస్తున్నాయి. దీనికి BRS పార్టీ కూడా ఇప్పటికే ఎవరైతే హైడ్రాలో బాధపడ్డటువంటి వాళ్ళు బాధితులున్నారో, ఇండ్లు కూలిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అండగా ఉంటామంటూ అటు BRS పార్టీ ప్రధాన ప్రతిపక్షం ముందుకెళ్తోంది. సో ఇట్లా నేపథ్యంలో ఈ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళ విషయంలో కూడా హైడ్రా అట్లానే వెళ్ళొచ్చు. బట్ కొంత ఆలోచనాత్మకంగా, ఎందుకంటే వేలాది మంది ప్రజలు దీంట్లో నిర్మాణం చేసుకొని ఉన్నారు. సో వీళ్ళందరికీ దరిదాపు ఇప్పటి వరకు 2116 వరకు గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే వీళ్ళందరినీ కూడా ఇప్పటి వరకు ఎవరైతే కొంతమంది ఉన్నారో 1600 నిర్మాణాలను సర్వే ద్వారా ఇప్పటికి గుర్తిస్తే వీళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇప్పటికే కేటాయించాం. వాళ్ళందరినీ కూడా అక్కడికి చేర్చిన తర్వాతనే, ఇండ్లు మంజూరు చేసిన తర్వాతనే, పునరావాసం ఇచ్చిన తర్వాతనే ఈ FTL పరిధిలో ఉన్నటువంటి రివర్ బెడ్ లో ఉన్నటువంటి వాటిని కూలగొడతామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. బట్ ఇక్కడ కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే, మూసి సుందరీకరణ అనేది, మూసి నది చాలా ప్రతిష్టాత్మకమైనది, చారిత్రాత్మకమైనటువంటి నది మూసి నది. సో గతం నుంచి ఉన్నమాట అంటే పూర్వీకులకు మూసీ నది గురించి చాలా ఎక్కువగా తెలుసు. లేదంటే హైదరాబాద్ లో స్థిర నివాసం ఉన్న వాళ్ళకు, హైదరాబాద్ చరిత్ర గురించి తెలిసిన వాళ్ళకి మూసీ నది అంటే ఏంటి అనేది తెలుసు. మూసీ నది ఒకప్పుడు తాగునీళ్ళు అందించినటువంటి నది, ఒకప్పుడు లక్షల ఎకరాల్లో వ్యవసాయానికి సాగునీరు అందించినటువంటి నది మూసీ నది. అట్లాంటి నది వికారాబాద్ అడవుల్లో పుట్టి హైదరాబాద్ లోంచి ప్రయాణం చేస్తూ నల్లగొండ, సూర్యాపేట మీదుగా ప్రవాహం అంటే కృష్ణానదికి ఉపనదిగా మూసీ నది ఉంటుంది. సో ఇట్లా నేపథ్యంలో ఆ మూసీ నది ఒక సుగంధ ద్రవ్యాలతో సుగంధ పరిమళాలు వెదజల్లేటువంటి మూసీ నది రాను రాను పాలకుల పాపం, అట్లాగే ప్రజల నిర్లక్ష్యం. సో అంటే ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రివర్ బెడ్ లో ఉన్నటువంటి FTP పరిధిలో ఉన్నటువంటి ఇండ్లన్నిటిని కూల్చేసిన తర్వాత వెంటనే మూసీ సుందరీకరణ గురించి ఆ ప్రక్షాళన మొదలు పెట్టాలి, మూసీ సుందరీకరణ మొదలు పెట్టాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందడుగు వేస్తున్నటువంటి క్రమంలో ఈ పునరావాసం కోసం ఎంతమంది పేదలున్నారు వాళ్ళందరినీ కూడా ఆ వివరాలు సేకరించేటువంటి పనిలో ఈరోజు 5 బృందాలుగా ఏర్పడి ఒక తహసీల్దార్ మిగతా 5 అధికారులతో భారీ బందోబస్తు, పోలీస్ బందోబస్తు మధ్య ఈరోజు మూసీ రివర్ బెడ్ లో ఉన్నటువంటి ఇండ్లన్నిటిని కూడా మార్క్ చేస్తున్నారు. నథింగ్ బట్ FTL లో ఉన్నటువంటి ఇండ్లను మార్క్ చేస్తున్నారు. సో ఇట్లా నేపథ్యంలో ఆ సర్వే అయితే కొనసాగుతోంది. పునరావాసం ఇచ్చిన తర్వాతనే, అంటే వాళ్లకు ఇండ్లు కేటాయించిన తర్వాతనే, ఈ 2-3 రోజుల్లో ఇండ్లను కేటాయించేసి ఇప్పుడు ఎవరైతే అధికారులు సర్వేకి వెళ్తున్నటువంటి క్రమంలో వాళ్ళకు ఇళ్లకు సంబంధించినటువంటి కాగితాల డాక్యుమెంట్స్ కూడా అందించిన తర్వాత వాళ్ళని ఇంటికి సేఫ్ గా తరలించిన తర్వాత, అది కూడా వాళ్ళ వాహనాల్లో అధికారులే స్వయంగా ఆ ఇంటికి చేరవేసిన తర్వాతనే ఇళ్లు కూలగొడతాం అంటూ వీళ్ళు అధికారులు మాత్రం పూర్తిగా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో హైదరాబాద్ లో అత్యధికంగా మూసీ పరివాహక ప్రాంతంలో చాలా మంది పేదలు, చాలా మంది కొన్నేళ్ల నుంచి, ఆల్మోస్ట్ ఒక 30-40 ఏండ్ల నుంచి అక్కడ ఇండ్లు కట్టుకొని నివసించేటువంటి వాళ్ళు ఉన్నారు. సో సొంత స్థానాన్ని వదిలి వెళ్ళడం ఎవరికైనా కొంతవరకు ఇబ్బంది, ఎందుకంటే అక్కడ కొంచెం ఎమోషనల్ బాండింగ్స్ తో ఉంటారు. సో ఇట్లా నేపథ్యంలో ఆ బంధాన్ని వదులుకోలేక అధికారుల మీద తిరగబడేటువంటి
ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. బట్ అధికారులు మాత్రం చాలా క్లియర్ గా ఉన్నారు. ఏదేమైనా మూసీ ప్రక్షాళన అనేది ఖచ్చితంగా జరుగుతుంది. హైడ్రా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. కూలగొట్టడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మూసీ ప్రక్షాళన గురించి గత ప్రభుత్వాలు ఎన్నో చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసి ఎన్నో స్టేట్మెంట్లు ఇచ్చినా గానీ కాగితాలకే పరిమితం అయ్యాయి తప్ప ఎక్కడా తట్టెడు మట్టి తీసినటువంటి దాఖలాలు కూడా లేవు. సో ఇట్లా నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఒక అడుగు మాత్రం చాలా గట్టిగా ముందడుగు వేసింది. మొదటి అడుగు హైడ్రాతో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఆ చెరువులను ఆక్రమించి కట్టినటువంటి భవనాలను కూల్చివేస్తున్నటువంటి క్రమంలో ఇక రెండో అడుగు మూసీ నది ప్రక్షాళన. సో ఒక మార్క్ రేవంత్ రెడ్డికి ఉండాలి అన్నటువంటి ఉద్దేశం ఆయన ఆలోచనల్లో కనిపిస్తోంది. సో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకు సాఫ్ట్వేర్ ఎట్లా కలిసి వచ్చిందో, హైటెక్ సిటీ ఎట్లా కలిసి వచ్చిందో, సో రోడ్ వైడనింగ్ ఎట్లా కలిసి వచ్చింది, అట్లా తను కూడా ఒక మార్కు వేయాలన్నటువంటి ఉద్దేశం మాత్రం ఖచ్చితంగా ఉంది అన్నది కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే ఫోర్త్ సిటీ అనుకోవచ్చు, స్మార్ట్ సిటీ అనుకోవచ్చు, ఏఐ సిటీ అనుకోవచ్చు, స్కిల్ యూనివర్సిటీ అనుకోవచ్చు, అట్ ది సేమ్ టైం ఈరోజు మూసీ ప్రక్షాళన అనుకోవచ్చు. సో మూసీ ప్రక్షాళన ఒక్కసారి అవుతుందా? ఈరోజు ఈ 10,000 ఇండ్లు కూలగొట్టగానే, ఈ 16,000 మంది ఇండ్లు కూలగొట్టగానే మూసీ ప్రక్షాళన అవుతుందా అని అంటే ఇది ఒక రోజులో అయ్యేటువంటి పని కాదు. దీనికి బడ్జెట్ దాదాపు 1,00,000 కోట్లకు పైగా బడ్జెట్ ఉంటుంది. ఇప్పటివరకే రేవంత్ రెడ్డి ఒక మాట అనడం జరిగింది, 1,50,000 కోట్ల రూపాయలతోటి మూసీ ప్రక్షాళన చేపడతామని చెప్పినా గానీ అది చాలా పెద్ద బడ్జెట్, అది ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్. సో అంత బడ్జెట్ ఇప్పుడున్నటువంటి ఈ 6 గ్యారెంటీలు, ఈ పథకాలు, ఈ హామీల మధ్యలో జరుగుతుందా అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి. ఎవరైనా కానీ దాన్ని యాక్సెప్ట్ చేయాల్సింది. బట్ ఇది ఒక లాంగ్ టైం పీరియడ్ గా పెట్టుకుంటే 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో మూసీ ప్రక్షాళన అనేది జరుగుతుంది. సో ఇది కొంచెం ఓపికగా కూర్చొని చేయాల్సినటువంటి పని. దాంట్లో భాగంగా అయితే శ్రీకాంత్, ఇందాక మీరు చెప్పినట్టు బీఆర్ఎస్ అయితే ఈ పేదలకు ఎవరైతే ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి కేటీఆర్ అయితే పదే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నాడు. మా హయాంలో నిర్మించినటువంటి 40,000 ఇల్లు ఏవైతే ఉన్నాయో వారికి పేదలకు కేటాయించాలి, ఆ తర్వాతనే వాళ్ళ ఇల్లుని కూల్చివేయాలని చెప్పి కేటీఆర్ పదే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ దీన్ని ఏ విధంగా చూస్తుంది? 40,000 ఇళ్ల అంశాన్ని కాంగ్రెస్ సర్కార్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది? సో ప్రతిపక్షాలు 40,000 ఇండ్లు పేదల కోసం, డబుల్ బెడ్రూమ్ కోసం కట్టాము అంటే దానికి సంబంధించినటువంటి దరఖాస్తులు కూడా గతంలో డబుల్ బెడ్రూమ్ కోసం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే డబుల్ బెడ్రూమ్ ఎవరికైతే రావాలి అంటే ఆయా పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లేదంటే అధికారులు దానికి సంబంధించి తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు అక్కడ నుంచి ఒకవేళ ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాళ్ళు, బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళు ఇది కూలిపోతాయని చెప్పేసి ఎవరు భావించరు. సో ఈ ఇండ్లు వాళ్ళ కోసం ఉపయోగించాలంటే మరి వాళ్ళకి ఇచ్చినటువంటి దరఖాస్తులు ఏంటి, ఆ డబుల్ బెడ్రూమ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నట్టు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ప్రశ్నలు బయటకు వస్తూ ఉంటాయి. సో అదే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు 40,000 ఇండ్లు కట్టారు కదా, మీరు ఇవ్వండి అంటే ఇవ్వచ్చు. బట్ ఆల్రెడీ దానికోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా తిరగబడేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడడం వేరు, అధికార పక్షంలో ఉన్న వాళ్ళు చేయడం వేరు. సో ఇట్లా నేపథ్యంలో అధికార పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది కాబట్టి దాన్ని ఎట్లా షెడ్యూల్ చేయబోతున్నారు, ఎట్లా ఇవ్వబోతున్నారు, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ప్రభుత్వం దగ్గర ఏమున్నాయి అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం అధికారులకు కొంత సవాల్గా మారిందనే చెప్పాలి. అటు హైడ్రానే పులి మీద సవాల్ అనుకుంటే ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతం, మూసీ నది ప్రక్షాళన అంటే ఇంకా ఇది పెద్ద ఎత్తున కత్తి మీద సావు లాంటిదని చెప్పాలి సర్కారుకు. సో ఇట్లా నేపథ్యంలో మూసీ నది దగ్గరటువంటి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి బాధితుల వివరాలు సేకరించడానికే అధికారులు రంగంలోకి దిగితే వాళ్ళందరినీ కూడా అక్కడ స్థిర నివాసంగా ఉన్నట్టు వాళ్ళంతా కూడా అడ్డుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో 25 బృందాలుగా మారి భారీ పోలీస్ బందోబస్తు మధ్య మార్చ్ చేస్తున్నటువంటి క్రమంలో కూడా స్థానికులు వాళ్ళందరినీ అడ్డుకుంటున్నారు. బట్ అధికారులు మాత్రం ఎక్కడా లాఠీ చార్జీలకు కానీ, ఎక్కడా కానీ బెదిరింపులకు కానీ, ఎక్కడా కానీ తోపులాటలకు కానీ పోకుండా వాళ్ళందరినీ బుజ్జగిస్తూ దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మూసీ ఏంది, మూసీ నది మళ్ళీ ప్రవహిస్తే హైదరాబాద్కు జరిగేటువంటి లాభం ఏంటి, చాలా పటాన్ చెరువు కొంత సరౌండింగ్స్ లోంచి, అవుట్స్కట్స్ లోంచి వచ్చేటువంటి ఫ్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్థాలన్నీ కూడా మూసీ నదిలోనే కలుస్తాయి. ఆ నది గుంట, ఆ నది హైదరాబాద్ నడి ఒడ్డు నుంచి, నడిబొడ్డు నుంచి పోయేటువంటి పరిస్థితులే. సో చారిత్రక హైదరాబాద్ చుట్టూ మన హిస్టారికల్ ప్లేసెస్ లో తిరిగితే అక్కడ ముక్కు మూసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని దాటుకొని హైదరాబాద్ మళ్ళీ మూసీ సుందరీకరణ దిశగా వెళ్తూ ఏదైతే మూసీ నది పక్కన కొంత పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాలి అంటే ఇది భవిష్యత్ ఒక కళగానే ఉంటుందని చెప్పాలి. సో ఆ కళను నిజం చేసేటువంటి, సాకారం చేసేటువంటి దిశలో రేవంత్ రెడ్డి అడుగులు పడుతుంటే గత పాలకులు కూడా ప్రయత్నం చేశారు. బట్ ఆ ప్రయత్నం మాత్రం విఫలమే అయింది, కేవలం మాటల వరకే పరిమితమైంది.
సో ఈసారి ఒక అడుగు మాత్రం కదులుతోందని చెప్పాలి. అయితే ఈ అడుగు శ్రీకాంత్ ఇప్పుడు ఎంత చూసుకుంటే దూరం లండన్లోని పోతుంది? థేమ్స్ నదిని తలపించేలా మూసిని తీర్చిదిద్దామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు ఇప్పుడు ఆదిలోనే కొన్ని అవాంతరాలు ఎదురుతున్నాయి. అది పేదల ఇళ్ల విషయం కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు 55 కిలోమీటర్లే మూసీ ప్రక్షాళనకి ఎన్ని అవాంతరాలు ఎదురవుతుంటే ఇంకా పూర్తి మూసీ ప్రక్షాళనకి ఎన్ని రోజులు పట్టొచ్చు, ఇంకా ఎన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఎదురుతుంది, ఇది కాంగ్రెస్ సర్కార్ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? ఎస్ పవన్, ఇందాక నేను చెప్పినట్టు ఇది ఒక్క రోజులో అయ్యేటువంటి పని కాదు, ఒక ప్రభుత్వంలో అయ్యేటువంటి పని కూడా కాదు. రక్షణ ఎందుకంటే ఈ పాపం పెరిగి 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 ఒక నదిలా మారింది. ఇట్లాంటి పెద్ద నదిని ప్రక్షాళన చేయాలంటే ఒక రోజులోనో, ఒక పూటలోనో, ఒక ఏడాదిలోనో అయ్యేటువంటి పని కాదు. సో ఇప్పటికే మనం చూస్తున్నాం, 10 నెలలు కాంగ్రెస్ పార్టీ పాలన అయిపోయింది. సో ఆ తర్వాత ఇక చివరి సంవత్సరం ఒకటి ఉంటుంది. ఆ చివరి సంవత్సరం కూడా మళ్ళీ ఎన్నికల హడావుడి ఉంటా ఉంటుంది, ఎన్నికల ప్రచారాలు ఉంటా ఉంటాయి. సో ప్రభుత్వాన్ని మిగిలింది మధ్యలో ఉన్నటువంటి